వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతోంది. అండర్ పాస్ సర్వీస్ రోడ్డు పనుల కారణంగా చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రద్దీని తప్పించుకోవాలంటే పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే ద్వారా వెళ్లాలన్నారు. ఖమ్మం, విజయవాడకు వెళ్లేవారు భువనగిరి, రామన్నపేట మార్గాన్ని ఉపయోగించవచ్చని సూచించారు. ఆదివారం చౌటుప్పల్ సంత వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. సైబర్ నేరాలకు గురైన వారు ఇకపై పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సి మిత్ర హెల్ప్ డెస్క్ ను ప్రారంభించింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బాధితులు 1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 3 లక్షల రూపాయల లోపు కేసులకు 0 FIR నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కు పంపిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇది బలపడలేదని వెల్లడించింది. ప్రస్తుతం వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మధ్యాహ్నానికి శ్రీలంకలోని జాఫ్నా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అధికారులు తెలిపారు. తమిళనాడు, కేరళలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రైవేట్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఆర్టీసీ ఛార్జీల కంటే గరిష్టంగా 50% వరకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకోవచ్చన్నారు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అభిబస్, రెడ్ బస్ వంటి యాప్లలో ధరలను కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తే రవాణా శాఖ హెల్ప్ లైన్ నంబర్ 9281607001 కు సంప్రదించాలని సూచించారు. అయోధ్యలోని రామ్ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో నాన్ వెజిటేరియన్ ఆహార సరఫరాపై జిల్లా అధికారులు నిషేధం విధించారు. పంచకోసి పరిక్రమ పరిధిలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా నాన్ వెజ్ సరఫరా జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని హోటళ్లు, హోమ్ స్టేల్లో మద్యం, మాంసాహారం అందిస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే రాంపథ్లో మాంసం, మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ పూర్తిగా అమలు కాలేదని అధికారులు తెలిపారు. కోల్కతాలో ఐపాక్ కు సంబంధించిన ఈడీ దాడుల సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రవర్తనపై అసోం సీఎం హిమంతా బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. దాడి జరిగిన ప్రదేశాల్లో ఆమె ప్రవర్తన ప్రజల్లో గౌరవం తగ్గించేలా ఉందన్నారు. అధికార ఫైళ్లను తీసుకెళ్లడం, హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరమన్నారు. ఇది ఒక సీఎం హోదాకు తగినది కాదన్నారు. ఈడీ మాత్రం బొగ్గు అక్రమ రవాణా కేసు దర్యాప్తులో దాడులు చేశామని తెలిపింది. అలాగే అక్రమ బంగ్లాదేశ్ వలసల విషయంలో బెంగాల్లో పాలన మారాల్సిన అవసరం ఉందని శర్మ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్కడి ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా ఈ విషయంలో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. అమెరికా గ్రీన్లాండ్ను తీసుకోకపోతే రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. అందుకే అవసరమైతే కఠిన మార్గాలు కూడా అనుసరిస్తామని చెప్పారు. గ్రీన్లాండ్ అమెరికాకు వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా ఎంతో కీలకమని ట్రంప్ తెలిపారు.
ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 217 మందికి పైగా మృతి చెందినట్లు ఓ స్థానిక వైద్యుడు వెల్లడించారు. ఒక టెహ్రాన్లోనే ఎక్కువ మరణాలు జరిగాయని, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండవచ్చని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు సమాచారం. నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపిన ఘటనలు కూడా ఉన్నాయంటున్నారు. అభిమానుల అత్యుత్సాహం కారణంగా నటీనటులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కు సూరత్ ఎయిర్పోర్ట్ లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమితాబ్ కారు వద్దకు చేరుకోవడం కష్టమైంది. అభిమానుల తాకిడికి విమానాశ్రయంలో ద్వారం వద్ద ఉన్న అద్దం పగిలిపోయింది. ఆ సమయంలో అమితాబ్ కొంచెం పక్కకు నిలబడడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన అభిమానుల నియంత్రణ అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. WPL 4వ సీజన్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్లో 18 పరుగులు అవసరమైన వేళ నథైన్ డిక్లెర్క్ వరుసగా 6-4-6-4 పరుగులు చేసి జట్టును గెలిపించారు. దీంతో ఆమె 63 పరుగులతో అజేయంగా నిలిచింది. అంతేకాదు బౌలింగ్లో 4 వికెట్లు కూడా తీసింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ముందుగా ముంబై 154 పరుగులు చేసింది.